హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆత్ర మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నా. సో ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చేసరికి బాగుంది భయ్య. సో దీని ప్లాట్ వచ్చేసరికి మనందరికీ తెలిసిందే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిది లైఫ్ స్టోరీ మొత్తం తీశారు. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి, అంటే మనకు ప్రీవియస్ మూవీలో యాత్ర 1లో చూపించారు కదా, చనిపోయిన ఒకటి చూపించి మనకు సాంగ్ ఒకటి అయితే ప్లే చేశారు. ఇక్కడ వచ్చేసరికి కొడాలి నాని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్తాడు. అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది మూవీ, ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇందులో మళ్ళీ చనిపోయింది కూడా మనకు చూపిస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీ ఎలా మారింది ఏంటనేది మూవీ యొక్క ప్లాట్. సో నెగిటివ్ విషయానికి వచ్చేసరికి సోనియా గాంధీని అలాగే చంద్రబాబు నాయుడిని మనకి ఇక్కడ పార్టీల పేరు వేరేగా పెట్టారు అనుకోండి. ఒకటి వచ్చేసరికి టీడీపీని తెలుగునాడు పార్టీ లాగా పెట్టారు. సో అట్లా పెట్టేసి మార్పులు చేర్పులు చేసి తీశాడు. కానీ దీన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ లాగే పెట్టారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడానికి దాని ముందు జరిగిన స్టోరీకి ఏంటనేది మీరు మూవీలో చూస్తారు కంప్లీట్గా. నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ మూవీ మాత్రం చాలా డల్ ఉంటుంది. ఇంకా తర్వాత ఎక్కడ స్లో అవ్వదు, రేజ్ అవుతూనే ఉంటుంది. అది కూడా హాఫ్ అన్ అవర్. అట్లా అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి ఇంటర్వెల్కి ముందు, సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ తర్వాత. అంతేగాని ఇంకా అక్కడ మూవీ అనేది డల్ అయితే అనిపించదు. సో నార్మల్ పర్సన్స్కి మూవీ బాగుంది అనిపిస్తే, మిగతా తెలిసిందే కదా, పార్టీలో ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం పీక్స్లో అనిపిస్తుంది. సో సినిమా అయితే హిట్టే భయ్య, డిజాస్టర్ అయితే కాదు. ఈ వీడియోకి అయితే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.